ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయండి. అవును. అసలు తలపతి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా, లేదా ఈ మధ్యలో ఇంకేమైనా ట్విస్టులు జరిగే అవకాశం ఉందండి? ట్విస్టులు అయితే జరుగుతున్నాయి కదండి. ఫైనల్ ఎజెండా అయితే విజయ్ గారు సీఎం అవుతాడు. అయితే ట్విస్టులు అయితే మాత్రం ఆల్రెడీ రాత్రి నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. ఆ ట్విస్టుల్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అవి ఏంటంటే రాను రాను ఇప్పుడు మీడియాకి రివీల్ అవుతుందయ్యా. అయితే ఆ మీడియాకి రివీల్ అయ్యే ముందు మనం మాట్లాడుకుంటే జనాలు కొంచెం క్లారిటీ వస్తుంది అనేసి మనం మాట్లాడుకోవడం. అయితే నాకు అనిపించింది ఏంటంటే విజయ్ని సీఎం అవ్వాలంటే 118 సీట్లు ఉంటే సరిపోదు. ఓకే. 118 సీట్లని కూడా కాపాడుకునే పరిస్థితి విజయ్ దగ్గర ఉండాలి. 118 సీట్లలో కాపాడుకునే పరిస్థితి విజయ్ దగ్గర ఉందా అనేది ఈరోజు బల ప్రదర్శనకు స్టార్ట్ అయింది. ఆ బల ప్రదర్శనలో 3 పార్టీలు తలబడుతున్నాయి. పెద్ద పెద్ద పార్టీలు 3 పార్టీలు అంటే ఇప్పుడు విజయ్ పెద్ద పార్టీ కింద అయిపోయాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కానీ అక్కడున్న పార్టీలు నిజంగా చెప్పాలంటే ఒకరికేమో 65 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ డిఎంకేకి అయితే ఒకరికి 35 ఏళ్ళ అనుభవం ఉన్న ఏడీఎంకే పార్టీ. ఓకే. ఆ 2 పార్టీలు కాకుండా 100 ఏళ్ళు 200 ఏళ్ళు అనుభవం ఉన్న సిపిఐ సిపిఎం అండ్ ఇండియన్ అండ్ బీజేపీ ఇవన్నీ కలిసినాయి. ఇవి కాకుండా డిఎండికే అండ్ విసిడికే అండ్ ఏఎంఎంకే పార్టీలు, ఇవి కాకుండా ఎన్టీకే పార్టీలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సిండికేట్గాను కూటమిగానే ఏర్పడితే ఒక్క పార్టీ టీవీకే పార్టీ కూటమి లేకుండా ఎవరిని కలవకుండా సింగిల్ ఎజెండాతో అన్ని సీట్లు సాధించినప్పుడు ఇంకా నో ఛాన్స్ ఆఫ్ డిబేట్ అండి. ఇది అతనే రావాలి. కానీ ఇక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలాగుందంటే కొనడానికి రెడీగా ఉన్న 2 పార్టీలు. ఓకే. అంటే డిఎంకే పార్టీ అధికారం నుంచి ఈ రోజు దిగినట్టు. సో అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు విజయ్ కాకుండా ఇంకో పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది ఎమ్మెల్యే అనుకోండి. అదేంటండి, కళ్ళు మూసుకుని ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. వాళ్ళదేం పోయింది? మీకు పవర్ షేరింగ్ కావాలనుకున్నా ఏదో ఒకటి చేసుకున్నా సరే. ఇప్పుడు బీజేపీ ఉందండి, బీజేపీలు సెంటర్లో చూసుకుంటుంది. స్టేట్ వైజ్డ్గా అదేంటంటే కంట్రోల్ తెచ్చుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఎంపీలు కావాలి కాబట్టి. సెంట్రల్ ఎప్పుడు వాళ్ళే ఉండాలనుకుంటున్నారు. వాళ్ళకి స్టేట్లో ఎవరు సీఎం అయితే ఆడికేంటి, అతనికి కావాల్సింది ఏంటంటే నువ్వు పవర్ షేరింగ్ ఇచ్చుకో, లేకపోతే అసలు పవరే తీసేసుకో, నేను చెప్పినట్టు ఇన్ను. సో ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు సపోర్ట్ అంతే. అదే చేస్తున్నారు. ఈరోజు మీరు ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఇండియా ఆక్యుపైడ్ బీజేపీ పార్టీస్ అని కొట్టండి, మొత్తం అంతా కూడా ఆరెంజ్ చెప్తుంది. ఎక్కడో కర్ణాటక అండ్ తెలంగాణ మాత్రం కొంచెం నీలంగా కనిపిస్తుంది. అలాగా ఇప్పుడు ఈ బీజేపీ ఉందంటే బీజేపీ కలవమని అడుగుతుంది. త్రిషాన్ గారిని తీసుకెళ్ళి అన్నమలయ్య గారు ఎవరు ఉన్నారు, త్రిషాన్ ఎప్పటి నుంచో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్పే కాస్త కొంచెం గాసిప్స్ రాశారు కదా. త్రిష ఒక రూమ్లో ఉంది, ఎంపీ రూమ్లో ఉంది. అదే అన్నమలయ్య అని ఇంకొక అతని పేరు ఉంది. వాళ్ళని తీసుకెళ్ళి ఏదో మంత్రాలు చేస్తున్నారు వాళ్ళు. మా దాంట్లో కలవయ్య బాబు, నీవు పవర్ షేరింగ్ అవసరం లేదు, ఏం అవసరం, నువ్వు ఉండి మాకు సెంట్రల్ సపోర్ట్. ఇతను 2019లో బయటకు వచ్చిందే, విజయ్ అన్నవాడు బయటకు వచ్చి సైకిల్ ఎక్కి ఓటేసిందే బీజేపీ అనేది ఉండకూడదు ఇండియాలో అని చెప్పి ఆయన వచ్చాడు. బీజేపీకి యాంటీ బీజేపీకి వచ్చాడు. అటువంటి ఇప్పుడు సపోర్ట్ ఇస్తే మళ్ళీ జనంలో రాంగ్ జడ్జ్మెంట్ వేస్తారు. డిఎంకే పార్టీతో కలిస్తే మళ్ళీ ఇంకో రాంగ్ జడ్జ్మెంట్ వేస్తారు. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ తిట్టొచ్చు నిన్నటి దాకా, 2 కూడా వద్దని చెప్పావు. కానీ కనవా సీట్లు ఎక్కడి అంటే కనవా సీట్లు ఉన్నాయండి. ఎలా ఉన్నాయో తెలుసండి, కూటమిలో డిఎంకే వేరు, డిఎం కూటమిలో ఉన్న పార్టీలు వేరు. దాంట్లో కాంగ్రెస్ 5 వచ్చినాయి, ఐఎన్సీ 5 వచ్చినాయి. కానీ సిపిఎం, సిపిఐ అండ్ నేను చెప్పాను కదా విడిసికే అండ్ డిఎం కలిపి కూడా ఓకే, ఇలాంటి పార్టీలు అన్నీ కలిపి 20 ఉన్నాయి సీట్లు. ఆ 20 సీట్లలో కాంగ్రెస్ని కూడా పక్కనెట్టేసి వీళ్ళందరినీ కలుపుకుని తీసుకెళ్ళిపోయినా కూడా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మినిస్టర్ ఇచ్చేసి 10-20 సీట్లు పట్టుకెళ్ళిపోయినా దగ్గర మీరు ఎంత ఇస్తారో ఒక 5-6 మినిస్టర్లు ఇచ్చు. ఓకే, ఇచ్చి నువ్వు కలిపేసుకోవచ్చు. అది ఇప్పుడు టీవీకే పార్టీ చేద్దామనేసి ప్లాన్ వేసుకుంటుంది. అందుకనే వాళ్ళని బయటికి పంపిద్దాం. ఒక్కసారి ఇప్పుడు ఎమ్మెల్యేని బయటికి పంపితే ఆడ ఏ పార్టీలో చంపైపోతాడో తెలియదు. అందుకని వాళ్ళందరినీ గదిలో పెట్టి ఒక బాబు మీకు ఏం కావాలా బిజినెస్ అనేసి ఒక్కొక్కరినే కాపాడుతున్నారు. ఇదే అక్కడ జరుగుతున్న విషయం. కానీ అక్కడ ఇంటర్లింక్గా డబ్బు అనేది వరదలే పడుతుంది సార్. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు పెట్టి ఎంతమందిని కొంటారు. డిఎంకే మొన్నటిదాకా అధికారంలో ఉండి ఈ వేళ దిగింది. ఇప్పుడు విజయ్తో కొనంత శక్తి ఉందంటారా? చెప్పలేము సార్. ఏంటంటే
పవర్ కావాలి, ఎవరికైనా పవర్ కావాలి. అంటే పవర్ని ఆఫర్ చేయగలడేమో కానీ డబ్బును ఆఫర్ చేసేంత కెపాసిటీ విజయ్ దగ్గర ఉందంటారా? విజయ్ దగ్గర అన్నది కొంచెం డౌటే. ఎందుకంటే విజయ్కి పార్టీ పండగ వచ్చి ఏదైనా ఇవ్వగలడు కానీ పర్సనల్ డబ్బుకి వెళ్ళి ఇవ్వలేడు కదా. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే విజయ్ ఇలా 100కు పైగా సీట్లు ఒకేసారి ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఓకే, ఇదంతా వచ్చింది కూడా కేవలం జనాల దగ్గర నుంచి వచ్చిన మద్దతే అనిపిస్తుంది. 100% జనాల దగ్గర నుంచి వచ్చింది. ఇది జనాల ఇది కూడా ఈ రాజకీయ పరంగా ఇంత తలపండిన రాజకీయ నేతలు ఉన్న ఈ సమయంలో సో అంత మద్దతు రావడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఒక్కటి జనాలు అనుకుంటే తప్ప ఇలాంటి జరగవు. అవునండి. సో అలాంటప్పుడు విజయ్కి డబ్బులు పెట్టి కొనేంత స్తోమత ఉంది అని మాత్రం నేను అనుకోవట్లేదండి. అది ఎంతవరకు నిజం అంటారు? అలా అనుకోవడం కూడా పూర్తిగా మనం అవగాహన లేదు. ఎందుకంటే డబ్బులు పెట్టి లేదంటే ఎంత పెద్ద పార్టీని నడిపాడు. ఈరోజు వాళ్ళిద్దరికి పోటీ ఇచ్చేంత క్యాడర్ చూపించాడు. నిన్న 108 సీట్లు ఫుల్ ఫ్లెజ్ గెలిచేంత వరకు కూడా విజయ్కి ఇంత అసలు ఇంత ఫ్యాన్ బేస్ ఉందా, అసలు జనాలు విజయ్ని ఇంత నమ్మారా అని ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. అక్కడ కారణాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఏంటంటే మనం విన్ అయిన తర్వాత మాట్లాడుకునే విధానం వేరు, విన్ అవ్వక ముందు కారణాలు వేరు. కానీ మీరు నేను కూడా చాలా సార్లు అనుకున్నాం మహా అయితే విజయ్కి 10-15 రావచ్చు, వస్తే ఒకవేళ ఎవరికి సపోర్ట్ చేస్తే హంగ్ వస్తుందని. ఇప్పుడు కూడా హంగ్ వచ్చింది. హంగే ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది. లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు విజయ్ది అయిపోయింది కదా. అవునండి. సో ఇప్పుడు ఒక మాట వినాలంటే విజయ్ మాటని మేజర్గా వినాలి ఎవరైనా. అవును. సో లేదు నాకు కుదరదు అనుకుంటే ఆయన ఎవరితో కలిసిపోతే ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అవును. కాకపోతే ఏంటంటే ఈయనకి సపోర్ట్ చేసే వాళ్ళు మేజర్ ఇప్పుడు ఈయనకి. అవునండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా, బీజేపీ సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్తో వెళ్ళారనుకోండి సెంట్రల్ వాళ్ళతో ఏమన్నా ఇబ్బంది పడాల్సి వస్తుందా? సో ఇవన్నీ కూడా ఆయన ఆలోచించుకొని ముందరకు అడిగేయాల్సి వస్తుంది కదా. అదే నేను ఇప్పుడు ఫస్టే చెప్పేశాను. ఫస్ట్ బీజేపీని తిట్టే 2019లో బయటకు వచ్చాడు ఆయన. బీజేపీని తిట్టిన తర్వాత ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఎవరిని తిట్టాడు? డిఎంకేని తిట్టాడు. ఆ రెండు పార్టీలతో కలిస్తే ఇంకేంటి జనాలకి ఆయన చేసేది అనేసి జనాలే వ్యతిరేకిస్తారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉండొచ్చు కదండి. అంటే డౌట్ ఏంటంటే బీజేపీ సెంట్రల్లో ఉంది. ఓకే. సో లోపాయికార ఒప్పందం అంటారు చూసారు. అవునండి. సో బీజేపీ సెంట్రల్లో ఉంది, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఒకవేళ ఒప్పందం చేసుకొని నేను కావాల్సిన ఒక 10-15 మంది ఎమ్మెల్యేలను ఇస్తా, నాకు ఎంపీ సీట్లు నాకు తర్వాత నువ్వు నాకు సపోర్ట్ చేయి, ఇలాంటి ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉంది. అవును. ఇప్పుడు మీరు ఏదంటున్నారో అన్ని ఛానల్స్ అవి చెప్తున్నాయి. అన్నడిఎంకేతో కలుస్తాడు, అన్నడిఎంకేతో అదే ఢిల్లీలో కూర్చుంది, ఆల్మోస్ట్ కలిసిపోతున్నారు, రేపే ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాడు విజయ్, 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి అన్ని ఛానల్స్ రాస్తున్నాయి. అదే మన ఇద్దరు మాట్లాడుకుంటుంది. కానీ అది కాకుండా డిఎంకే కలిస్తే ఏంటి పరిస్థితి? అది కొత్త విషయం. అసలు అంటే మీరు చెప్తుంటే అది ఏదో అర్థం లేని విషయం. ఎందుకంటే అదేమో కూటమి, అది ఇండియా కూటమి, అది ఉంటే ఎన్డీఏ కూటమి. అదే అంటే ఇప్పుడు అక్కడ ఇండియా కూటమిలో ఉన్నా కూడా డైరెక్ట్ డిఎంకేకి ఏమో 50 చిల్లర సీట్లు వస్తాయి, కాంగ్రెస్కి 5, చిన్న చిన్న పార్టీలకు ఒక 7-8 సీట్లు వచ్చినాయి. అలానే పక్కన డిఎంకే నాకు పవర్ షేరింగే కావాలి, నేను ఇటు వచ్చేస్తాను అనేసి అన్నడిఎంకే అని కూటమితో కలుస్తానంటే ఈరోజు పవర్ షేరింగ్ చేసుకున్నా. ఇంకొక విషయం మీరు అన్నారు కదా, జస్ట్ ఒక చిన్న క్లారిటీ అండి. ఇప్పుడు డిఎంకే కలిసాయి అనుకోండి, ఇప్పుడు సెంట్రల్ పార్టీలని పక్కన పెట్టేసినట్టేగా. అంత కళ్ళు మూసుకుని పక్కన పెట్టేసి ఇప్పుడు సెంట్రల్ పార్టీని పక్కన పెట్టేసి వీళ్ళు మనగడ సాగించే అవకాశం ఉందా? కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు.